ఇక మేము ఇంటికి పోయిన తర్వాత మా ఇంటికి వాళ్ళ ఇంటికి మాటలు పని. ఈ 2 విషయాలు ఆ ఇంటికి మా ఇంటికి మాత్రం తెలుసు, ఇంకా ఎవరికి తెలియదు. మేము ముగ్గురం ఇంట్లో వర్షాకాలం ఏం చేసుకోవాలి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం మేము. వాళ్ళు అంటారు సూసైడ్ చేసుకుందాం అంటారు. చల్ ఎందుకు సూసైడ్ చేసుకుందాం, దేవుడు ఉన్నాడు కదా, మనం అట్లా చేయొద్దు కదా అని నేను అన్నా. అక్కడ ఆ పిల్లగాడు అంటాడంట ఆ అమ్మాయి జీవితం నా ద్వారా ఖరాబ్ కావద్దు, నేను సూసైడ్ చేసుకుంటే ఆయన అంటాడంట. ఇట్లా జరుగుతూ ఉన్నది. కొన్ని రోజులు జూలై దాటిపోయింది, ఆగస్టు నెల వచ్చింది. ఆగస్టు నెలలో అక్కడ ఒక పెళ్ళి వచ్చింది. పెళ్లి కాడ మా పాప వాళ్ళ తల్లి కంటే ఎక్కువ నాకు అన్ని చెప్తుంది, వాళ్ళ మమ్మీ కూడా అని చెప్పదు, నాకు చెప్తుంది. నాకు పాప చెప్పేసింది, డాడీ ఇట్లా దేవుడు కార్యం చేసిండు, బాగా ఉన్నదని చెప్పిండు అనమాట. ఆ తర్వాత నేను కూడా సంతోషపడ్డాను. మళ్ళీ మరుసటి నెలకు మళ్ళీ ఫోన్ చేసి, డాడీ నాకు మళ్ళీ అప్పటిలాగానే ప్రాబ్లమ్స్ వచ్చినాయి డాడీ అని ఇట్లా జోక్గా చెప్పిన తర్వాత, లే డాడీ అట్లేం కాదు, నేను కన్సీవ్, నాకు దేవుడు గర్భఫలం ఇచ్చిందని చెప్పిండు అనమాట. నేను సంతోషపడి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేను మెదక్ చర్చికి పోయినప్పుడు కూడా ఏదో కోరుకున్నాను, దేవా నాకు ఎవరు లేరు, ఒకటే పాప ఉంది కాబట్టి ఆమెకు తొందరగా మా మీద ఉన్న ప్రేమ ఆమె మానిపోవాలంటే ఆమెకు సంతానం ఇస్తే మీరు, మా మీద ఉన్న ప్రేమ ఆమె పిల్లల మీద ఉంటుంది కాబట్టి తొందరగా సంతానం ప్రభు అని ఆ మెదక్ చర్చిలో నేను దేవుడిని కోరుకుని అనమాట. అదేవిధంగా దేవుడు గర్భఫలం ఇచ్చిండు. ఆ గర్భఫలం దేవుడు దీవించిండు, ఆశీర్వదించిండు. ఏప్రిల్ నెలలో 5వ తారీఖున మంచి బాబునిచ్చిండు దేవుడు. మళ్ళీ సేవకులు ప్రార్థన వల్ల, మీ ప్రార్థన వల్ల ఈ కార్యాలన్నీ దేవుడు జరిగించిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే బాబు మన నవంబర్ నెల నుంచి బాగా సిక్ అవుతున్నాడు. కారణం ఏంటని మన భాస్కరాస్లో టెస్టులు చేస్తే హోల్ ఉంది రంధ్రానికి అని చెప్పారు అనమాట. మళ్ళీ రంధ్రానికి పూరుందంటే చిన్నపిల్ల హాస్పిటల్కి వెళ్ళాలని నీలపూర్ పోయే వరకల్లా నీలపూర్లో వాళ్ళు స్కాన్ చేసి 10% ఉంది, ఇమీడియట్లీ ఇక్కడ నుంచే నువ్వు ఆ ఇంటికి కూడా వెళ్ళకు, హాస్పిటల్కు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి భయం చెప్పారు. వాళ్ళు భయపడ్డారు, మేము భయపడ్డాము, ఇంత చిన్న పిల్లానికి ఆపరేషన్ ఏందని. ఇప్పుడు అయ్యగారికి ఫోన్ చేస్తున్నారు, కాదన్న ఏం కాదు, బాధపడకుండా ఆపరేషన్ జరగదు, బాధపడకుండా అని చెప్పి వాళ్ళు అడిగారు, మీకు ఏమన్నా డబ్బులకు కార్డు ఉంటుంది హాస్పిటల్ ప్రైవేట్లో చూపించుకోండి అంటే మాకేం కార్డు లేదని చెప్పారు వాళ్ళు. మీకు డబ్బులు లేకపోతే సిద్దిపేటకి వెళ్ళండి, మేము రాస్తాము, సిద్దిపేటలో చూపించుకోండి అని చెప్పారు. అంత దూరం ఎట్లా వెళ్ళాలి అని భయపడి ఇక ఇంటికి వచ్చి బాగా ఆలోచన చేస్తుంటే మాకు ఒక బ్రదర్ తెలుసు అనమాట. ఆ బ్రదర్ తెలిస్తే ఆ బ్రదర్ని ఫోన్ చేస్తే, అన్న గిట్ల ఉందంటే, అన్న మన నిమ్స్ హాస్పిటల్లో మేడం మాకు తెలుసు, లేకపోతే మన అపోలో హాస్పిటల్ ఎండి కూడా మాకు తెలుసు, వాళ్ళతో మాట్లాడితే నువ్వేం పీకర్ చేయకు అని చెప్పింది. అన్న 2 రోజులు మా వెనక తిరిగి హాస్పిటల్కి వచ్చి ఆ మేడంతో మాట్లాడి చేపిస్తే ఆ టెస్టులు చూసి ఆ మేడం అన్నది, కార్డియాలజీ మేడం, ఏం కాదు 4 సంవత్సరాల వరకు ఉంటుంది, 10% ఉంది, చిన్నపిల్లలు మూసుకుపోతుంది, రాను ఎందుకు బాధపడుతున్నారు, కూడా కంగారు పడే అవసరం లేదు, అయినా మీరు బాధపడతారు కాబట్టి మళ్ళీ ఇంకో టెస్ట్ రాయండి అని చెప్పింది. ఇంకో టెస్ట్ చేయించుకురండి అన్నది. ఆ టెస్ట్ నిన్ను చేయించుకొచ్చారు. మళ్ళీ రేపు మంగళవారం ఆ డాక్టర్ చూపించాలి, అది కూడా నార్మల్ ఉండి ఎటువంటి ఆపరేషన్ లేకుండా క్యాన్సల్ అయ్యేటట్టు దేవుని కోరుకుంటున్నాను. సేవకులను మిమ్మల్ని ఈ ప్రార్థన సాయం కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలము నెలకు ఒకసారి వెళ్ళి కాజీపేటకు బయలుదేరాం. రాత్రి 9 గంటలకల్లా అక్కడ మందిరం దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఆన్లైన్ ప్రేయర్లో నేను వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో చాలా ట్రైన్లు క్యాన్సిల్ అయిపోయినాయి. నాకు రిటర్న్ రిజర్వేషన్ అయినటువంటి ట్రైన్ కూడా దాదాపుగా అది 2 గంటలకు రావాల్సినది 6 గంటలను చూపిస్తుంది. అంటే 6 గంటల 4 గంటల ఆలస్యం ఉంది. ఉదయం శనివారం ఇక్కడ సేవకుల కూడుకుండే నిన్నటి దినమున ఇక్కడ. అయితే నేను 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయాలి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ 6 గంటలకు అక్కడ బయలుదేరితే నేను వచ్చేసరికి ఇక్కడికి 11, 12 అవుతుంది. అక్కడ బస్సులు 4 గంటలకు బయలుదేరినా 4:30కేమో బస్సులు ఉన్నాయి. అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా 3:30 గంటలు, 4 గంటలు ఉప్పలెక్స్ రోడ్డు దాకా రావాలి. తర్వాత ప్రతి ఒక్కరికి రెట్టింపైన ఘనత నా దేవుడు దయచేయును గాక. స్తోత్రాలు ప్రభా. హుసేన్ గారు రాజన్న మీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోండి, తనను బాగు చేసి ఆరోగ్యం చేత నింపండి, మీ గాయపడిన ఆశం చేత మీరు ముట్టి స్వస్థపరచండి. నీ సన్నిధికి దినం వచ్చిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకొని, వ్యాధులతో రోగాలతో వచ్చిన ప్రతి ఒక్కరిని మీ గాయపడిన ఆశం చేత ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. బలహీనతలు, వ్యాధులు, రోగాలు, బంధకాలు, చీకటి, మంత్రపు, దయ్యపు చేతుబడి శక్తుల చేత
పీడించబడుతూ వేధించబడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని వాటన్నిటిని విడుదల కలిగించే విధంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములో శక్తుల ప్రభావం నీ ప్రజలకు విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. రాజు నన్ను బాగు చేసినందుకు స్తోత్రాలు. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని నూతన పరిచయ ఆరోగ్యం చేత నింపినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ మందిర స్థలానికి నా తండ్రి యేసయ్య ఒక సొంత ప్రార్థన స్థలం విషయమే ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ పరిచయను నీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఒక సొంత ప్రార్థన స్థలాన్ని మీరు దయచేయండి. ద్వారాలు తెరవండి, సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. ఊహించని ఉన్నతమైన రీతిలో నా తండ్రి గొప్ప అద్భుతాలను జరిగించి, నీ చిత్తమైతే ఇదే స్థలం అనుకుంటే ఇదే స్థలాన్ని నీ ప్రార్థన మందిరంగా మార్చని దేవా మీకు స్తోత్రాలు. సొంత ప్రార్థన స్థలం ఇదే అనుకుంటే నా తండ్రి ద్వారాలు తెరవండి దేవా మీకు స్తోత్రాలు. లేని పక్షంలో నీ సంకల్పంలో, నీ ఏర్పాట్లు ఉన్న వాటిని ముందుకు నడిపించి మీరు సిద్ధపరిచిన స్థలంలో నీ పరిచయం, నీ రాకడ పర్యంతం వరకు జరుగుతూ అనేకులు రాకడ సిద్ధపరచబడడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోధా కృతి గోత్రపు సింహవా యేసయ్యా. నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన స్తుతి, నా ఆరాధన స్తుతి, నీవే కదా నా ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి. నీ ప్రజల నెమ్మది రాజాను మార్చింది నీవేనని, అధమును అనచి అధికారులను అధముల చేసిన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞం. అందరూ స్వరమెత్తి పాడుదామా ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా. అనచి అధికారులను అధముల చేసిన అసాధ్యమైనది 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 ఏమున్నది అసాధ్యమైనది యోగా. అందరూ చప్పట్లు కొంత సంతోషంగా. ఆత్మీయ ప్రగతిని ఆధీనమా యోగా. యేసయ్యా ఆత్మీయ ఆధీనమా నీవే కదా నా ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, నీవే కదా నా ఆరాధన ఆరాధన. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రజమా ఫలముగా భాగ్యపరచిన నీకు నీ నీతి
దిశలన్నీ నీవేనని ఆనతి కాలాన ప్రథమా ఫలముగా ఆత్మపరచిన నీకు అసాధ్యమైనది 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 ఏమున్నది యోరా గోత్రపు యేసయ్యా నా ప్రియ ప్రగతిని స్వాధీనమా యోరా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ అందరూ స్వాధీనమా నీవే కదా ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన స్తుతి నీ వారసత్వము కై నా చేయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వము కై నా చేయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోరా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతిని స్వాధీనమా యోరా స్తుతి గోత్రపు యేసయ్యా నా ప్రియ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా అందరూ ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి స్తోత్రం నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి స్తోత్రం ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ప్రతి బంధకాలు తెగిపోవును గాక ప్రతి వాదులు దూరమైపోవును గాక ప్రతి మంత్రపు శక్తులు దూరమైపోవును గాక ప్రతి చేతబడి శక్తులు దూరమైపోవును గాక ప్రతి బంధక శక్తులకు విడుదల కలుగును గాక ప్రతి వ్యాధి రోగాలు విడుదల 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 ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి పూర్ణ మనసుతో స్తుతించండి నా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా లాలి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి స్తోత్రం ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి బలమైన శక్తి ప్రతి ఒక్కరి మీద దిగును గాక ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ప్రతి బంధకాలు తెగిపోవును గాక ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి బలంగా దేవుడు మన మధ్యలో దిగి వచ్చిన సమయం ఆత్మపూర్ణమై ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి అగ్ని ప్రతి ఒక్కరి మీద దిగును గాక పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్కరిని తాకును గాక ప్రతి బంధక బలిహీనతలు యేసునామములో విడిపోవును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి హరి సబలల నర స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రకటన చదివిన తర్వాత కొద్ది నిమిషాలు దేవుని మాటలు విని ముగించుకుందాం. త్వరగా ఈ రూతు గ్రంథాన్ని మొదటి అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయాన్ని ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుదాం. రూతు గ్రంథము రెండవ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు తీసినారు అనుకుంటున్నాను. 220 పేజీ నెంబరు, ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథము, రూత్ చాప్టర్ 2 verse 1 onwards. 2వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ తీసిన వారు, తెలిసిన వారు చూడండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండును. అతని పేరు బోయజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె వేరుకుందనని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయేజుది. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండును గాకని చేను కోయి వారితో చెప్పగా, వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిది. అప్పుడు బోయేజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిది అని అడగగా, కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకుంటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయోసు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు, నీ పినిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జనభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు మనము విందాం. ఇంకా బైబిల్తో జోలి లేక చెప్పాల్సిన వాక్యం అంతా చదివి ఉన్నాం కాబట్టి ఆ మాటల ద్వారా ఈ దినం చేరవచ్చిన మనందరితో దేవుడు ఏం మాట్లాడతాడో శ్రద్ధగా కనిపెట్టుకుని ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అధ్యాయం అంతా మోయాబు అనుభవం, మోయాబు యొక్క జీవితం, బెత్లెహేమును విడిచిపోయిన నయోమి యొక్క కుటుంబ జీవితం ఏమైపోయిందని, అదే మోయాబులో వివాహమును నయోమి కుమారులను చేసుకున్న తర్వాత ఈ రూతు ఓర్ప జీవితం ఏమైపోయిందని, ఈ మోయాబు అనుభవంతో కూడిన చరిత్ర అంతా మొదటి అధ్యాయంలో రాయబడి
ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేము జీవితం దేవుడు నివసిస్తున్న, దేవుని క్రమం జరిగే, దేవుని చిత్తానుసారమైన ఉద్దేశాలను నెరవేర్చబడే ఒక క్రమంతో కూడినటువంటి స్థితి ఉన్న బెత్లెహేము జీవితము ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఒక నిరీక్షణ లేకుండా సమస్తాన్ని వదులుకొని, మోయాబును, సొంత ఇంటిని, సొంత ప్రజలను వదులుకొని నయోమైన అత్తతో అడుగులు వేస్తూ బెత్లెహేము చేరిన తర్వాత ఇదిగో మందిర జీవితము, దేవునితో సహవాస జీవితము, దేవుని ప్రజల సహవాస జీవితము ప్రారంభించబడిన రోజు నయోమి జీవితంలో, ఈ రూతు జీవితంలో ఎప్పుడు ఈ 2వ అధ్యాయంలో ప్రారంభమైపోయింది. 2వ అధ్యాయంలో ప్రారంభమైపోయింది. ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత జీవనోపాధి కావాలి కదా. అత నేను మన ఇద్దరము ఆహారము భుజించాలి అంటే పని చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ముసలిదానవు, నేను నీ సెలవైన ఎడల ఒకవేళ నీకు సమ్మతమైతే నేను పరిగెరుకోవడానికి ఎవరి కటాక్షం, ఏ పొలం యొక్క యజమాని కటాక్షం నా మీద ఉంటుందో నేను వెళ్ళి తెలుసుకుంటాను. నీ సెలవు అయితే నాకు అలాంటి అనుమతి ఇవ్వు అని చెప్పేసి అడిగింది. అడగగానే వెళ్ళమని చెప్పి అత్త చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఏ పొలం ఉందో రూతుకు తెలియదు, ఎక్కడ ఏ పొలం ఉందో తెలియదు. కోతకాలమే కానీ ఏ పొలానికి వెళ్ళాలో కూడా అన్ని పొలాలలో పరిగె ఏరుకనివ్వరు. మీకు తెలుసా ఆ విషయము? తెలుసా? మా పొలంలో మేము ఏరుకున్న తర్వాత మీరు పరిగె ఏరుకుతుదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి అనే వాళ్ళు చాలామంది ఉంటారు పొలాలలో. ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఈ కాలంలో జనరేషన్ తెలియదేమో, ఆ కాలంలో పొలం నుండి పండించే వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే కదా, మేము ఏరుకోవాలి ముందు, వెళ్ళండి అక్కడ వెళ్ళండి అన్న వాళ్ళు ఉంటారు. తెలియని జనాల మధ్యలో, తెలియని పొలాల మధ్యలో పని కోసము ప్రయత్నిస్తూ అత్త సెలవు తీసుకొని ముందుకెళ్తున్న రూతును దేవుడు ఎంత చక్కగా ఆమె జీవితం కోసము సిద్ధపరచడం మనము అక్కడ చూడవచ్చు. ఎప్పుడైతే నయోమి రూతు తిరిగి వచ్చారో వారి నిమిత్తమై 2వ అధ్యాయం ప్రారంభంలో బోయోజును సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బోయోజు కూడా దూరముడుగా కాదు, ఎలిమెలెకు బంధువు. ఎలిమెలెకు యొక్క నయోమికి బంధువే. నయోమికి కూడా అతడు కూడా ఆస్తిపరుడే. వాళ్ళు కూడా ఎఫ్రాతాయులే. అయితే రూతుకు తెలియదు, ఇవన్నీ తెలియదు. ఏదో గుడ్డిగా దేవుని నమ్ముకొని సొంత ఇంటిని, సొంత దేశాన్ని వదులుకొని, మోయాబు అనే పాపపు వ్యభిచారపు జీవితాన్ని వదులుకొని, దేవుడు కోరుకునే దేవుని చిత్తానుసారమైన దేవుని మాట ప్రకారం జీవించే జీవితం కోసమై ఆశపడి వచ్చి తన కడుపు నింపుకునే విధంగా వృత్తి కోసమే ఒక చిన్న ప్రార్థన చేసే విధంగా సిద్ధపడితే ఆ దేవుడు నేరుగా ఎక్కడికి నడిపించాడు? బోయేజు పొలంలోనికి నడిపించాడు. ఆ పొలంలో ఈమెకు కృప దొరికి, ఆ పొలం యజమాని యొక్క కటాక్షం కూడా దొరికి ఆ పొలంలో ఏరుకుంటూ ఉంది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు ఆలోచించండి. సమస్తం వదులుకొని సంపూర్ణంగా దేవునికి లోబడిన బిడ్డలు కానీ, కుటుంబాలు కానీ ఎక్కడైతే ఉంటారో వారి విషయమై వారు ఊహించని రీతిలో వారి కోసం ఆశీర్వాదాలు సిద్ధపరిచిన దేవుడు గొప్పగా వారిని ఇంకా ఆశీర్వదించడానికి సిద్ధపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన నిస్సహాయ స్థితి మన సంపూర్ణతను మన నిస్సహాయ స్థితి ఆపలేదు. సంపూర్ణంగా లోబడిన స్థితి నాకుందంటే నా బలము చాలకపోయినా, నా బలహీనత అయినా పర్లేదు, కానీ సంపూర్ణంగా దేవునికి లోబడి దేవుని మాటకు ప్రకారం జీవించే జీవితాలు ఉంటే ఖచ్చితంగా మనకు ఎక్కడుంటో ఒక దిక్కు సహాయం ఎదుర్కొంటూ వస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అబ్రహాము నిస్సహాయమైన స్థితే, ఏం చేయలేడు. ఆస్తి మస్తుగుంది కానీ సొంత కుమారునికి వివాహం చేసుకోవడానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూడలేనటువంటి పరిస్థితి. అయితే ఆయనకున్న సంపూర్ణత ఏంటంటే దేవుని సన్నిధిలో జీవించే జీవితం అబ్రహాముకు ఉంది. వృద్ధాప్యానికి వచ్చిన వాడే అయినా వెళ్ళి ప్రయాణం చేసి వాళ్ళ సొంత జనుల దగ్గర ఎలియాజరు ద్వారా కాకుండా ఈయననే వెళ్ళిపోయి సొంతంగా తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. అయితే ఈయన కాడ ఏముంది అంటే, ఈ అబ్రహాం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించుకుంటూ ఉండే పరిస్థితి ఉంది. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో తన నిస్సహాయ స్థితి నుంచి గురించి బాధపడక, తన బలం ఉడిగిపోయి వెళ్ళి పని చేసుకుని రాలేనటువంటి స్థితిని చూసి భయపడక
ఆయనకున్న ధైర్యం ఒకటే, ఎవరి సన్నిధిలో నేనున్నానో ఆ దేవుడు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చే బాధ్యత తీసుకుంటాడని చెప్పి ఒక అనామకుణ్ణి, అంటే సొంత జనుల దగ్గర పరిచయం లేనటువంటి ఒక వ్యక్తిని, తన దగ్గర పనిచేస్తున్న పెద్ద దాసుని ఎలియాజరును పిలిచి, ఇదిగో నేను వృద్ధుడను, నా కుమారుడికి నేను భార్యను తీసుకొచ్చే పరిస్థితి నా శరీరం సహకరించని కారణాన్ని బట్టి లేదు, కాబట్టి నీవు నా సొంత జనుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని రావాలి అన్నాడు. హల్లెలూయా అని అన్నప్పుడు ఈ ఎలియాజరుకు 2 డౌట్లు. నేను వెళ్తాను, మొదటి డౌటు ఆ సోజనుల దగ్గరికి వెళ్తానో లేదో ఒకటి, మొదటిది. రెండవది, ఒకవేళ నేరుగా నేను వెళ్ళి మీ కుటుంబ సభ్యులను కలుసుకున్నా ఆమె నాతో రాకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఈ దేవుని సన్నిధిలో దేవుడు కోరుకున్నటువంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్న ఈ అబ్రహాం అన్న మాట ఏంటంటే, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి తన దూతను ముందుగా పంపించి ఈ కార్యాన్ని సఫలపరుస్తాడు అని చెప్పారు. హల్లెలూయా. నేను రాకపోయినా నేను దేవుడు కోరుకున్నట్టుగా జీవిస్తున్న కారణాన్ని బట్టి, ఆయన సన్నిధిలో నేను జీవిస్తున్న నా జీవితాన్ని బట్టి నీకు అప్పగించిన పని జరిగించాల్సిన బాధ్యత దేవుణ్ణి, కాబట్టి నేను నమ్ముకున్న నా దేవుడు నీకు ముందుగా తన దూతను పంపి ఈ కార్యాన్ని జరిగిస్తాడు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలియాజరు కంటే ముందుగానే వెళ్ళి, అవునా, ఇస్సాకుకు కావలసినటువంటి భార్యను చూపెట్టి ఆమె కూడా వచ్చేటట్టుగా చేసి ఇస్సాకుకు రిబ్కాను తీసుకొని వచ్చేసి. హల్లెలూయా. ఎలియాజర్ అంటాడు, ఎక్కువ దేవునితో పరిచయం లేకపోయినా కానీ ఎలియాజర్ అంటాడు, నా యజమానుడైన అబ్రహాము దేవుడు స్తుతి నందునుగాక, నేను ఇంకా మార్గంలో ఉండగానే నా కార్యాన్ని ఆ దేవుడు సఫలపరిచాడు అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు బాధ్యత తీసుకునే విషయంలో. అబ్రహాం ఒక్క మాట చెప్తే ఎలియాజరుతో పాటు వెళ్ళి, తనకు తెలియదు, ప్రజలు ఎవరో తెలియదు, ఎక్కడ ఏ గ్రామమో తెలియదు, మార్గంలో తోడైంది, సరైన నేరుగా వెళ్ళాల్సిన చోటికే నడిపించి కార్యాన్ని సఫలపరిచి ఇస్సాకుకు రిబ్కాను తీసుకుని వచ్చే బాధ్యత పనిని దేవుడు నెరవేర్తించడం అంటే ఎంత గొప్ప విషయం కదా. హల్లెలూయా. ఈనాడు చేరి వచ్చిన మనందరి జీవితాలు కూడా ఒకవేళ దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఆశించిన విధంగా దేవుని సన్నిధిలో జీవించే నిష్కలంకమైనటువంటి ఒక ఆత్మీయ జీవితం మన భక్తి జీవితంలో ఉండగలిగితే నిశ్చయముగా మనకు కావలసిన పనికి మనకు సామర్థ్యం చాలకపోయినా, మనకు తీర్చబడాల్సినటువంటి అవసరతల నిమిత్తమై మన జ్ఞానము పనిచేయకపోయినా, మనకు రావాల్సినవి మనం ప్రయత్నించి అలసిపోయి ఆగిపోయిన స్థితి అయినా సరే, నా దేవుడు ఈ దినము తన దూతను మీకు ముందుగా పంపి మీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. మీకు అర్థం కాలేదు? హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతారా? ఇది ప్రవచనం అనుకుని నమ్మండి. రూతులాగా మోయాబుని విడిచి సమర్పణతో దేవుడే కావాలి, ప్రాణానికి తెగించి దేవుడే కావాలని కోరుకున్నటువంటి స్థితి ఇక్కడ చేరి వచ్చిన ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి ఉన్నా పర్లేదు. ఇంతవరకు ఒకవేళ అలాంటి స్థితిలో మీరు ఉండకపోతే ఈ దినం ఉండాలని నిశ్చయించుకున్నా పర్లేదు. వారి నిమిత్తమై సిద్ధపరిచిన మేలు వారి సొంతం అవునట్లుగా నా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు, నిశ్చయంగా జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత నిశ్చయంగా చెప్తున్నానంటే, ఆనాడు అబ్రహాం చెప్పాడు, ఈనాడు మీ మధ్యలో ఉన్న ఈ సేవకుడు కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దినం నేను సేవకు వచ్చి సేవ దర్శనం పొందుకొని 7 సంవత్సరాలు అని చెప్పాను కదా. ప్రారంభంలో మా వివాహము కాకమునుపు నాకు సేవ దర్శనం వస్తే, వివాహం చేసుకున్న తర్వాత, కొత్తగా పెళ్ళైన తర్వాత ఇక్కడికి రావాలి, ఇంకా సేవకు ఈ ప్రాంతం మాకు తెలియదు, ప్రజలు తెలియదు, ఇక్కడికి రావాలి. అయితే మా పాస్టర్ని సిద్ధపరిచిన వెళ్దామని చెప్పింది. ఒక 3 రోజులు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేద్దామని చెప్పి నేను మందిరంలో వెళ్ళి 3 రోజులు ప్రార్థన చేసుకున్నా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 3వ రోజు దేవుడు అన్నాడు, బలహీనుడు కాక ధైర్యం వహించు, నీ కార్యం సఫలం అవుతుంది అని చెప్పి నీకు ముందుగా తన దూతను పంపించి ఆయన నీ పట్ల తన సంకల్పం నెరవేర్చడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నీకు ముందుగా తన దూతను పంపించి దేవుడు నీ ద్వారా ఏదైతే చేయించాలనుకున్నాడో ఆ కార్యాన్ని చేయించే బాధ్యత దేవుడు తీసుకుంటాడని ఒక మాట చెప్తే,
ఇంకేం ఆలోచించకుండా అప్పటికే మా ఉద్యోగాలు ఇద్దరము రిజైన్ చేసేసి ఇంకా బ్యాగు బట్టలు సర్దుకొని ఇద్దరం వచ్చేసాం. వచ్చిన తర్వాత మాకు తెలిసిన పాస్టర్ గారి దగ్గర ఆ రోజు ఉండి ఆ మరుసటి రోజుకి ఇక్కడికి వచ్చాము. ఈ స్థలానికి నేను వచ్చాను. మా పాస్టర్ గారి పాస్టమ్మ దగ్గర నుంచి ఒక పాస్టర్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రాంతానికి వచ్చాం. ఎక్కడైనా మమ్మల్ని చేర్చుకొని ఎవరైనా ఉండడానికి రెంట్కి ఎవరైనా ఇల్లు ఇస్తారేమో అని వచ్చాం. వచ్చిన తర్వాత అంత తిరిగితే ఎక్కడ టూలెట్ బోర్డు ఉన్నా కానీ ఇవ్వమన్నారు. మందిరానికంటే ఇస్తారా? ఇయ్యరు కదా. మీ ఇంటి దగ్గర చర్చ చేసుకుంటామంటే ఎవరైనా ఇస్తారా? మీరు కూడా ఇయ్యరు. హల్లెలూయా. వద్దు అంటారా? అనరా? రండి మా ఇంట్లోకి రండి, ఇక్కడే ఉండి ఇక్కడ ప్రార్థన చేసుకుని అని అంటారా? మీరు తెలివైన వాళ్ళు కాబట్టి అనరు. హల్లెలూయా. తిరిగి లాస్ట్కి ఒక ఇంటి దగ్గర పోయి టూలెట్ బోర్డు ఉంటే అక్కడ నించున్నాం. ఆ ఇంట్లో ఎక్కడ ఉందంటే చనిపోయిన సుభాష్ రెడ్డి ఉన్నాడా, డీలర్, వాళ్ళ ఇంటి పక్కన పట్ల రామరెడ్డి, భారతి రెడ్డి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు వాళ్ళది. ఆ రోడ్డు ఉంటుంది కదా వాళ్ళ ఇంటి పక్కన, ఆ రోడ్డు కానుకున్న ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ టూలెట్ బోర్డు దొరికితే కనపడితే అక్కడ ఉన్నాం నేను మా పాస్టర్. అప్పుడు దాదాపుగా 8 గంటలు అయింది టైం. ఎంత? 8 దాకా అయింది. అక్కడ టూలెట్ బోర్డు చూసిన తర్వాత ఫోన్ చేద్దామని అనుకుంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు మంచిది, మీరు ఫోన్ చేయొద్దు, వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్కి వాళ్ళు రెడ్డీసు అని చెప్పేసి ఒక మాట అయితే మేము అడుగుతామమ్మా అని చెప్పేసి అన్న. అయినా వాళ్ళు వద్దు అని చెప్పేసి అన్నారు. మాకైతే మనసు అక్కడి పక్కకు కదియాలని అనిపించలేదు. అంతలోపు ఒక అన్న వచ్చి చెప్పే, పోయిన ఆదివారం వరకు ఇక్కడ చర్చ జరిగింది. పైన 2 సంవత్సరాలు లీజుకి ఇస్తే సంవత్సరం అయింది, సంవత్సరం రోజులు ఇక్కడ పైన చర్చ జరిగింది. వాళ్ళు చర్చ చేసుకోవడానికి వచ్చి అక్కడ భోజనం చేసి ఆ ఇచ్చర్లు అవన్నీ ఇష్టానుసారంగా పారేసి వెళ్తే గొడవ అయిపోయి లీజ్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళని కొట్టి ఎల్లగొట్టారు. పెద్ద పంచాయతీ అయిపోయింది, కేసు అయిపోయింది. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అసలు రూము ఇవ్వరు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నేను కూడా చెప్పాను, ఇట్లా చిన్నగా ప్రారంభం చేసుకునే అవకాశం నేను కూడా సేవకున్నామా అని చెప్పేసి అంటే వాళ్ళు వినలేదు. ఇంత చెప్పి కొట్టి వెళ్ళగొట్టిన తర్వాత ఎవరన్నా అక్కడ ఉంటారా అని నన్ను పంపించింది దేవుడు. నీకంటే ముందుగా నేను వెళ్తానని చెప్పేసి అన్నాడు కదా. వాళ్ళకు ఫోన్ చేద్దాం ఎట్లయినా చెప్పేసి వాళ్ళ ముందర చేస్తే వాళ్ళు బాధపడతారని కొంచెం ఫోన్ తీసుకొని అంత దూరం పోయి మా పాస్టర్ చేశాను. అన్న ఇట్లా మీ ఇంటి దగ్గర మేము నించున్నాం, మీరు లేరు ఇక్కడ, మీరు శంకరపల్లి చావుకి వెళ్ళారంట, అయితే మాకు రూమ్ కిరాయి కావాలా, మీరు ఇస్తారంటే ఇస్తాము అన్నారు. అయితే మేము సేవకులం, దేవుని పరిచయం చేసే సేవకులు, కుటుంబంగా కింద ఉంటాము, పైన ఏదో ఖాళీగా ఉన్నట్టుంది కదా, మీకు ఇష్టమైతే పైన ప్రార్థన చేసుకుంటాము అని చెబుతామని అనుకున్నాను. ఆలోపే ఫోన్ కట్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయింది. వాళ్ళు వచ్చేంతవరకు అట్లే వెయిట్ చేసుకుంటున్నాం. మేము ఇక్కడే ఉంటాము, మీరు ఉండండి, మేము వస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. తర్వాత చెప్దామనేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వచ్చేసినాం. వాళ్ళు వచ్చేసారు. మేము కూడా ఆ ఇంట్లోకి మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం. వాళ్ళు ఇవ్వరు, మామూలుగా మ్యాక్సిమం రెడ్డిస్తుంది కాబట్టి ఇవ్వరు, పరిచరించడానికి ఇవ్వరు. అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడిన తర్వాత దేవుడు ఆయనను ఎట్లా దర్శించాడు మొత్తానికి. మీరే కదా ఇంట్లో ఉండండి, ఆదివారం మేము పైన ప్రార్థన చేసుకుంటామంటే ఆయన దేవుడు ఒప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మా పాస్టమ్ తీసుకొని నా ఆర్డినేషన్ తీసుకొని ఆ రాత్రి బయలుదేరి మేము వచ్చేసరికి 2 గంటలు ఎంతో అయింది. ఆ ఇంటికి సామాన్ కొంచెం తీసుకొని వచ్చేసరికి మాకు గ్యాస్ లేకుండే, చిన్న గ్యాస్ ఉండే కానీ గ్యాస్ లేకుండే. అప్పుడు మా పాస్టర్ దగ్గర చిన్న గ్యాస్ ఇచ్చి పంపించే, అది ఎప్పుడు అయిపోతుండే. ఆ ఇల్లు వాళ్ళే గ్యాస్ ఇచ్చారు మాకు. హల్లెలూయా. ఏమి ఇచ్చారు? పెద్ద సిలిండర్ గ్యాస్ ఇచ్చారు. ఈ రోజుల్లో మన దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా కొంచెం సందేహిస్తారు. సేవకునే అవసరం తెలిసినా కానీ ఇస్తే అయిపోతుంది అనుకొని కొంచెం అట్లా ఉంటారు. కానీ అట్లా ఆశతో నేను రాలేదు. ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు విశ్వాసులు కూడా లేరు. ఇద్దరమే వచ్చాం. వాళ్ళే గ్యాస్ తీసుకొచ్చి ఇచ్చిరి. నాకు తెలిసి స్టవ్ కూడా వాళ్ళేది వాడుకున్నట్టున్నాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. దిక్కు ఏం లేనటువంటి స్థితిలో మేము దేవుని దగ్గరికి దేవుని మాట కోసం అన్నీ తెలుసుకుని వస్తే ఎవరైతే ఎవరు అన్నారో, ఎక్కడైతే జరగదన్నారో ఆ మొదటిసారి ఆదివారము అక్కడ మరలా ప్రార్థన ప్రారంభించబడింది. అంతకంటే ముందు గొడవ జరిగి ఎల్లగొట్టారా? పరిస్థితులన్నీ అక్కడ గొడవ అయిపోయి కేసు అయిపోయిందా? మేము మళ్ళీ సోమవారం మంగళవారం అక్కడ దిగాం. చూడండి ఇంకెట్లుందో. హల్లెలూయా. మరలా వచ్చే ఆదివారానికి అక్కడ ప్రార్థన ఆగిపోకుండా మేము మరలా ప్రారంభించాం అక్కడ. హల్లెలూయా. ఆ ఇంటి పైన ప్రారంభించి తర్వాత సంవత్సరంన్నర అక్కడ ఉన్నాం. మేము సంవత్సరంన్నర అక్కడ ఉన్నాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు, మాట తప్పడు ఆయన.
మనమైనా చాలాసార్లు మాట ఇచ్చి నెరవేర్చకుండా దూరం అయిపోతుంటాం. మాట తప్పి బలంగా మనం చాలాసార్లు సందర్భాల్లో ఉంటాం. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన మాట ఇచ్చాడా ఖచ్చితంగా బాధ్యత తీసుకునే దేవుడు, బాధ్యత తీసుకునే దేవుడు. నేటికి 7 సంవత్సరాలైంది నాకు సేవ దర్శనం వచ్చి. కట్టుబట్టలతో నువ్వు ఎట్లంటే అట్లా వస్తాను ప్రభు అని చెప్పేసి అన్నావు. ఈ 7 సంవత్సరాలలో ఏ మనుషుల దగ్గర చేయాల్సిన పరిస్థితి లేదు. నాకు ఇది తక్కువైందని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కున్న పరిస్థితి రాలేదు. నా దేవుడు నాకు ముందుగా వెళ్తూ నాకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తూ ఈ స్థితిలో నన్ను ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము సేవ పరిచయం ప్రారంభించినప్పుడు నేను మా పాస్టమ్మ ఇదే చింత చెట్టు కింద 7 సంవత్సరాల క్రితం ఇదే చింత చెట్టు కింద ఇక్కడికి వచ్చాం. ఖాళీ ప్లేస్ ఇది. ఈ సెట్ ఇవన్నీ ఏమి లేవు. మాకు తెలిసింది ఒకటే, దేవునికి లోబడి ఆయన చెప్పినట్టుగా చేయడం అంతే. ఇది చేసుకుంటూ ఉంటూ దాదాపుగా ఇక్కడ 3 సంవత్సరాల వరకు పరిచయం ఏం లేదు. కానీ మేము మొండికేసుకొని ఉన్నాం. అట్లే 1-2 కుటుంబాలు వచ్చేటివి, 4-5 కుటుంబాలు వచ్చేటివి. తర్వాత గత 2 సంవత్సరాలుగా అదిగో దేవుని సంకల్పంలో ఆయా ప్రాంతాల ప్రజలందరినీ మెల్లమెల్లగా ఇక్కడ సమకూరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నడవలసిన త్రోవలో నడిపించే దేవుడు ఆయనే. చాలాసార్లు ఒకవేళ ఇబ్బంది పడే రోజులు ఉన్నాయేమో, అడగకుండా నిర్ణయాలు తీసుకొని ఆటంకపరచబడిన స్థితులు ఉన్నాయేమో. లోబడని పిల్లలకు శ్రమ. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుండి రాయబడిన మాటలు. నన్ను అడగక పాపము కూర్చుకున్నట్లుగా ఉంటారని రాయబడి ఉంది అక్కడ మొదటి వచనం నుండి. లోబడిన పిల్లలకు శ్రమ అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే మనకు నిశ్చయంగా గుర్తుండిపోవాలి, ఒకటే మనకు తెలుసుకొని సరి చేసుకునే స్థితిలో మనం ఉండాలి. ఆ ఒకటి ఏంటంటే, బెత్లెహేముకు వచ్చిన తర్వాత మన జీవితం బెత్లెహేము సారంగానే ఉండాలి. హల్లెలూయా. ఎట్లుండాలి? బెత్లెహేము అనే దేవుడు నివసించే స్థలానికి వచ్చిన తర్వాత మన జీవితంలో మరలా మోయాబు అనుభవం వచ్చే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. కోల్పోయినవి, వదిలేసుకునేవి, మనం దూరం చేసుకున్న పాపపు ఆలోచన అలవాట్లన్నీ మరలా రాకుండా చేసుకోగలిగితే దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన జీవితాన్ని బెత్లెహేములోండి మనము జీవించగలిగితే, బెత్లెహేము అంటే దేవుని మందిరం ఉంది, దేవుడు కోరుకున్నట్టుగా జీవించే జీవితము అని అర్థం. హల్లెలూయా. మోయాబు అంటే మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టమైనట్టుగా జీవించే జీవితం మోయాబు అయితే, దేవుడు కోరుకున్నట్టుగా దేవుని వాక్యానుసారమైన జీవితమే ఈ బెత్లెహేము జీవితం. ఈ బెత్లెహేముకు రూతు వచ్చిన తర్వాత ఆమె పాపం చేసినట్టుగా లేదు. ఆమె గురించి సాక్ష్యం కూడా బోయజ్ ఏమని చెప్తున్నాడంటే, నీ పెనిమిటి మరణించిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియవచ్చును. ఇంత గొప్ప సాక్ష్యం నీ జీవితంలో ఉంది కాబట్టి మరలా మోయాబును కానీ, ఆ వ్యభిచారపు ఆలోచనలు కానీ, పాపపు అలవాట్లు కానీ నీలో లేని కారణాన్ని బట్టి, నువ్వు వచ్చిన స్థితిని బట్టి నిశ్చయంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఇదే పొలంలో నిలకడగా ఉండు అని చెప్పే. హల్లెలూయా. నిలకడగా ఉండు అని. ప్రారంభంలో మీరు చూడండి, మనము ఉద్యోగస్తులను చూస్తుంటాం. రిటైర్మెంట్ అయ్యేసరికి హై పొజిషన్లో రిటైర్డ్ అయిపోతుంటారు. వాళ్ళు ప్రారంభించిన ఉద్యోగం యొక్క కొలువు చిన్న స్థాయిలో ప్రారంభించుంటారు. దాంట్లో నిలకడగా చేస్తూ వాళ్ళు ప్రమోషన్లో వచ్చి ఎక్కడి దాకా వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి వాళ్ళ పొజిషన్ పెద్దగా అయిపోతుంది కదా. హల్లెలూయా. పోయిన వారం అనుకుంటా అక్క సాక్ష్యం చెప్పింది. పోయిన వారమేనా పద్మజక? అటుపోయిన వారము. కానిస్టేబుల్తో ప్రారంభించి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ చేసి హెడ్ కానిస్టేబుల్ అయ్యి 5 సంవత్సరాలకే, తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు ఏఎస్ఐ, మళ్ళీ 5 సంవత్సరాలకు మొన్న జనవరి 25వ తేదీన ఆమెకు ప్రమోషన్ ఐసీ గారికి పిలిచి ఇవ్వడము. తర్వాత ఆమె ఇక్కడ ప్రార్థన చేసుకొని పోయిన రీతిగానే, ఆ ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకొని పోయిన రీతిగానే ప్రమోషన్ గురించి ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నేను ఖచ్చితంగా 2 స్టార్లు పెట్టుకొని జెండా ఎగిరేయాలని చెప్పేసి అనుకున్న రీతిగానే 25వ తేదీ పిలిచి 2 స్టార్లు ప్రమోషన్ ఇచ్చి, ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చి అక్కడ జెండా ఎగిరేసి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. ఇంకా దేవుడు గొప్పగానే చేస్తాడు. అయితే నిలకడ ఉండాల. భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి. నిలకడ లేకపోతే యెహోవా మనం చేసిన దానికి ప్రతిఫలం తొందరగా దొరకదు. మనం చేస్తున్న భక్తికి ప్రతిఫలం రావాలంటే మన భక్తిలో నిలకడ, స్థిరత్వం ఉండాలి. నేను అడుగుతాను రోజు క్రమం తప్పకుండా ప్రార్థన జీవితాన్ని కానీ, రోజు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రావడం కానీ, అన్ని అనుకూలంగా ఉంటే మీరైనా వస్తారు, అందరూ వస్తారు. అన్ని అనుకూలంగా ఉంటే, అనుకూలంగా లేకపోయినా కానీ దేవుని మందిరానికి నిలకడగా చేసే భక్తిని బట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంటే స్థిరంగా అంచెలంచెలుగా మన జీవితాన్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రూతు బోయజు పొలానికి రూతును నడిపించింది దేవుడే. నడిపించబడిన తర్వాత ఆమె నిలకడత్వాన్ని చూసి ముందే చెప్పాడు, ఇదే పొలంలో నువ్వు నిలకడగా ఏరుకో అని చెప్పేసానే. ఇంకెక్కడికి వెళ్ళవద్దు, నీకు అవసరం అనుకుంటే, నీకు చాలదనుకుంటే ఇదిగో ఇక్కడ కోసేవారు ఉన్నారు, పంట కోసేవారు, వారు మధ్య మధ్యలో పిడికిళ్ళు కూడా వదిలేటట్టుగా నేను ఆజ్ఞాపిస్తానని చెప్పేశాడు వాళ్ళకు. ఎవరు ఈమెను ముట్టవద్దని యవనస్తులకు చెప్పే, ఆమె సేఫ్టీ గురించి, ఆమె సెక్యూరిటీ గురించి, ఆమెకి ఏమి ఇబ్బంది జరగకుండా అక్కడ అతని మాటలన్నీ విన్న తర్వాత ఆమె అంటుంది, ఏమి తెలిసి విధవరాలను, యవనురాలను, పరదేశిని, మోయాబీరాలను, బీదరాలను నా మీద నీకు కటాక్షం కలిగిందంటే నీ సాక్ష్యం నాకు తెలుసమ్మా. నువ్వు ఏ స్థితిలో వచ్చావో, నీ సాక్ష్యం ఏంటో, నీ సమర్పణ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నువ్వు నిశ్చయంగా, నువ్వు భయం లేకుండా ఉండు. నిశ్చయంగా నా దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇస్తాడు. హల్లెలూయా. యెహోవా రెక్కలు నీకు ఆశ్రయం కల్పిస్తాయి. సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు. సగం సంపూర్ణం కాదు, సబ్సిడీ సంతోషం కాదు, సంపూర్ణము. హల్లెలూయా. ఆ బహుమానం నీకు ఇస్తాడు. నువ్వు మాత్రం ఇదే పొలంలో నిలకడగా ఉండు అని చెప్పే. పొలం అంటే సంఘం, కోతవాళ్ళు అంటే సేవకులు. హల్లెలూయా. గింజలు వెదజల్లుతాం కదా, వాక్యం వెదజల్లుతాం కదా. హల్లెలూయా. సంఘంలో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, పరిచర్యలో కానీ ఇచ్చిన తలాంతులను పొందుకున్నటువంటి ఈ దేవుని ఆత్మ సంబంధమైన ఈ భారాన్ని స్థిరంగా కొనసాగించే వారు ఉంటే గన నిశ్చయంగా దేవుడు వారిని దీవించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయంగా దీవించబోతున్నాడు. ఇప్పుడు పోయిన ఆదివారం చెప్పాను, ఆ పొలానికి యజమానురాలైపోయింది అని కదా. యజమానురాలైపోయింది. పరిగెరుకున్నాము, ఎవరు రాణిస్తారో పొలంలోని కనుక్కొని ఒక కలవరంతో వెళ్తే ఆ దేవుని కటాక్షం ఆ పొలము యొక్క యజమానుడైన బోయజ్ మీద ఉంచి అక్కడ చేర్చి అక్కడ అందరి మన్నిక పొంది ఆమెకు చేసిన అద్భుతం ఎంత గొప్పది తెలుసా. ఇదిగో ఆయన అన్నాడు, అమ్మా నీకు ఆకలి అయిందనుకో, మా పనివారు తినే భోజనం చేసే దగ్గర నువ్వు భోజనం చేయవచ్చు. నీకు దాహమైందా, ఆ కుండల దగ్గర నీళ్లు ఉన్నాయి, అక్కడ తాగు. నీ చిరకాలో నీ ముక్క ముంచుకొని తినవచ్చు అని ఆమెకు పేరాలు కూడా అందించారు. ఆ పేరాలు తిని తృప్తి పొంది మరలా తీసుకొని అత్తకి ఇచ్చేసిందంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ ఆమెకు ఊహించుకొని ఉంటుందా? ఊహించుంటుందా? ఇట్లా నన్ను చేర్చుకుంటారు, ఇంతగా ఆదరిస్తారు, ఇంతగా ధైర్యపరుస్తారు, నాకు కలవరం లేకుండా, భయం లేకుండా ఆదరించే మాటలు దొరుకుతాయి అనేది ఆమె ఊహించుండదు. పని దొరుకుతుందో లేదో కూడా అనుకుని ఉంటుంది. కానీ మన ధైర్యము, మన బలం ఏంటి అంటే రూతులాగా మనం కూడా సంపూర్ణంగా దేవుడు కోరుకున్న ఒక వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తులము, కుటుంబ సభ్యులము అవ్వగలిగితే చాలు. ఇక మనకు కావలసినది, మనకు రావాల్సినది ఇచ్చే బాధ్యత ఆ దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోయాబుని విడిచి బెత్లెహేముకు రావడమే రూతు పని. ఆమెకు పని ఇవ్వడము, ఆమెను పోషించుకోవడము, ఆమెను గొప్ప చేయడం ఎవరి పని? దేవుని పని. హల్లెలూయా. ఒక పని మనం చేస్తే రెండో పని దేవుడు మన కోసం చేస్తాడు. ఒక పని మనం చేసే పని సంపూర్ణంగా చేయాలి. అది ఆ పని ఏంటంటే మోయాబు లేకుండా చూసుకునే పని మనం చేయాలి. లోకం మరల మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ అలవాట్లు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, ఇలాంటి లోక సంబంధమైన పాపముతో కూడిన ఇవన్నీ మన జీవితంలో రాకుండా మనము జీవించడానికి ఇష్టపడగలిగితే మనకు కావలసిన సంతానమైన, మనకు కావలసిన ఉద్యోగమైన, మనకు కావలసిన వివాహమైన, మనకు కావలసిన అప్పుల నుండి విడుదలైన, మనకు కావలసిన వ్యాధుల నుండి విడుదలైన, మనకు రావలసిన గొప్ప ఆర్థిక సహాయమైన ఆ దేవుడు వచ్చినట్టుగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము చేయాల్సిన పని దేవుని సన్నిధిలో ఆయన కోరుకున్నట్టుగా జీవించే జీవితమే. అబ్రహాం అంటాడు, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ దేవుడు ఈ పని జరిగిస్తాడని చెప్పే. ఆ ధైర్యం మీకుంటే ఎంత బాగుంటుంది, ఆ విశ్వాసం మీకుంటే ఎంత బాగుంటుంది. ఒకవేళ ఇప్పటికీ ఆ ధైర్యం, ఆ విశ్వాసం లేకపోతే భక్తులు ఎక్కడ లోపం ఉందో సరి చేసుకోవాలా. ఎందుకంటే భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అంటాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అంటాడు. ఈనాడు మనము భక్తి జీవితాన్ని చేస్తున్నాం, ధైర్యం లేకపోతే ఎట్లా? మనం భక్తి చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, సమస్తము సాధ్యమైన దేవుడు, ఆయనకు అసాధ్యం అంటూ లేదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపోయే దేవుడు కాదు అని
ఇవన్నీ మన మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక భారభరితమైన హృదయంతో వచ్చిన వారు ఎవరైనా సరే దేవుని యందు నమ్మిక ఉంచడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే మనము సమర్పించుకున్న సమర్పణను బట్టి దేవునికి లోబడిన జీవితాన్ని బట్టి ఆ నమ్మకం మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను దేనికైనా సిద్ధమే. సేవకు వచ్చి 7 సంవత్సరాలైనా దేవుడు నా పట్ల చేసిన కార్యాలు గొప్పవి, చాలా గొప్పవి. ఆయన మీద నమ్మకంతో మాత్రమే వచ్చాను. ఉద్యోగాలు వదులుకొని ఏ జీవన ఆధారం లేకుండా ఏ మనసులు తెలియకపోయినా వచ్చాను. నా జీవితాన్ని దేవుడు ఈ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నాకు తెలిసినదంతా ఒకటే, ఏదైనా పొరపాటు జరిగితే సరి చేసుకొని దేవుడు కోరుకున్న ఆత్మీయ జీవితంలో నా జీవితం నా కుటుంబ జీవితం ఉందో లేదో చూసుకొని ప్రార్థించడము, ప్రభు అప్పగించిన బాధ్యత కోసము ప్రయాసపడము. ఈ 2 నేను చేస్తూ ఉన్నప్పుడు కుటుంబాన్ని సిద్ధపరచుకుంటూ ఇచ్చిన సంఘాన్ని సిద్ధపరచుకుంటూ నిష్కలంకంగా నిందారహితంగా పరిశుద్ధంగా జీవించే జీవితం నేను చేస్తున్నప్పుడు ఈ దినం వరకు నాకు ఏది తక్కువ కాకుండా నాకు కావలసిన దాన్ని సమకూర్చుకుంటూ నాకు 2 బిడ్డలను అనుగ్రహించి హల్లెలూయా, హల్లెలూయా, ఈ దినం వరకు ఆయన కృపలో వర్ధిల్లింపజేస్తున్న దేవుడు ఆ దేవుడు. ఈ దినం ఎక్కడ ఒకవేళ ఇబ్బంది జరిగిందో చూడండి. నేను ప్రవచిస్తున్నాను, మొదట చెప్పిన మాట నేను కమిట్ అయి ఉన్నాను. నిశ్చయముగా నీకు రావాల్సినది, మీకు కావలసినది, మీకు ఆగిపోయినది నా దేవుడు వచ్చినట్టుగా చేసే బాధ్యత ఆయన తీసుకోవాలనంటే నిలకడగా దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన జీవితంలో స్థిరంగా భక్తి జీవితాన్ని చేసే మనసు మీకుంటే, ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఇంతవరకు ఎన్నో చెప్పి జరిగించిన దేవుడితో చెప్తున్నాను, ఆ దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. నిశ్చయంగా మీకు రావాల్సినవన్నీ, మీకు కావలసినవన్నీ మీరు ఎక్కడ పొందుకోవాలనుకున్నారో ఆ స్థలానికి మరలా మిమ్మల్ని దేవుడు ముందుగా వెళ్ళి మీకు కావలసినవన్నీ విడిపించి మీ వశం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా చేస్తాడు దేవుడు. ముందు ఒక్కటే సరి చేసుకోవాలి మనమందరం. బెత్లెహేము అనుభవమేనా మనది? బెత్లెహేము జీవితమేనా? దేవునికి లోబడిన జీవితమేనా? ఆ సమర్పణ ఉందా? పాపాన్ని దూరం చేసుకుని వాక్యానుసారంగా జీవించుకుంటే జీవితాలైనా మనవి. అవి అయితే పర్లేదు, ఇంతకాలం మీరు ఎదురు చూసినా మీకు కావలసినవి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? విశ్వసిస్తే నిశ్చయంగా నా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇంకా ఏదైనా బలహీనత ఉంటే, ఆయన ప్రేమతో చెప్తున్నాను, ఇంకా ఏదైనా బలహీనత ఉంటే, దేవుడు మీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని వచ్చారేమో ఆశతో, అయితే ఒక్కసారి ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి. ఎట్లా? నా జీవితం నిజంగా బెత్లెహేమేనా? బెత్లెహేం అంటే దేవుడు కోరుకున్నట్టుగానే నా జీవితం పరిశుద్ధంగా ఉందా? దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉన్నానా? నా తలంపులు కానీ, చూపులు కానీ, ఆలోచనలు కానీ, అలవాట్లు కానీ, నా మాటలు కానీ, నాకున్న క్రియలు కానీ ఆయన కోరుకున్న వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అనేది మాత్రం చూసుకొని, ఒకవేళ లేకపోతే ప్రభు ఇది మొదలుకొని మీరు కోరుకున్నట్టుగా బెత్లెహేములో ఉండే నీ వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభు అని ఇదొక్క తీర్మానాన్ని చేసిన తప్పులకు పాపాలకు క్షమాపణ కోరుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించుకొని ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోగలిగితే నా దేవుడు ఒక బీదరాలిని, యవనురాలిని, విధవరాలిని, ఎవరి కటాక్షం ఉంటుందని ఒక కలవరాల మధ్యలో పనికి వెళ్తే నేరుగా బోయేజు పొలానికి నడిపించి ఆ పొలంలో నిలకడగా పరిగెరుకునే పని చేసిన తర్వాత ఆ పొలానికి యజమానురాలుగా చేసిన దేవుడు ఈ దినం ఆయన చెప్తున్నాడు, మీ భక్తిలో స్థిరంగా మీరు భక్తి చేసే వ్యక్తులు అయితే నిశ్చయంగా మునుపటి కంటే అధికమైన మేళ్లను నా దేవుడు మీ జీవితాల్లో కలగజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ నిమిత్తమై దాచిపెట్టిన మేలు మన కంటికి కనపడలేదని అనుకుంటారేమో, వాక్యములు అట్లే ఉంది. ఆయన ఏందో భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 65:4 కీర్తనలు ఉన్నట్టుగా అదిగో వాళ్ళు మేలుతో తృప్తిపరచబడతారు. హల్లెలూయా. కీర్తన 31 కీర్తన 19వ వచనంలో తన యందు భయభక్తులు గల వారి నిమిత్తమై దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు మీ వశం అవునట్లుగా, ఆ మేలు మీ సొంతం అవునట్లుగా నా దేవుడు ఆజ్ఞాపించే సమయము ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అప్పులు ఉన్నాయని, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయని, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కట్టుకోలేకపోతున్నాము, సమాధానం లేదని భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి పరీక్ష చేసుకోండి. దేవునికి కావలసిన జీవితము నా జీవితంలో ఉందా? ఇంకా వ్యర్థంగా జీవించుకుంటున్నానా?
దేవునికి వ్యతిరేకంగా నా ఆలోచనలు కానీ అలవాట్లు కానీ ఉన్నాయా పరీక్షించుకొని ఈ రూతులాగా సంపూర్ణంగా సమర్పించుకున్న బెత్లెహేము జీవితాన్ని జీవించిన స్థితి మనకు ఉంటే నిశ్చయంగా మనకు కావలసిన పని దొరుకుతుంది, మనకు రావాల్సినది వస్తుంది. మనము ఇదివరకు లేదే అనుకునేది ఉంది అనే ఒక నిర్ణయము, ఒక సమాధానకరమైన స్థితి మన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొంతమంది భక్తి జీవితాన్ని చేస్తున్న ఇది ఒక గొప్ప 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 బేన్లు దేవుని ద్వారా పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే నిలకడ ఉండదు, స్టెబిలిటీ ఉండదు. అంటే స్థిరంగా భక్తి జీవితాన్ని చేసేది ఉండదు. ఒకరోజు ప్రార్థన చేస్తే 4 రోజులు ప్రార్థన మానుకుంటారు. ఒకరోజు విజ్ఞాపన కూడుకుంటే మళ్ళీ 4 రోజులు మళ్ళా మానేస్తారు. ఒకరోజు చర్చికి వస్తే మళ్ళీ కిస్మిస్ కనపడతారు, మళ్ళీ కిస్మిస్కి వచ్చిపోతే మళ్ళీ ఈస్టర్ కనపడతారు, ఈస్టర్ అయిపోతే మళ్ళీ జనవరి భాష కనపడతారు. ఇట్లా కనపడే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. ఫుల్లుగా సమర్పించుకొని ఆయన మందిరంలో ఆయన కోరుకున్న జీవితాన్ని జీవించుకుంటున్న వారందరి నిమిత్తమై నేను చెప్తున్నాను, మీకోసం ద్వారాలు తెరవబడబోతున్నాయి. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని మీకు కావలసిన వాటిని ఇచ్చే విధంగానే ద్వారాలు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా, తెరిచి ఉన్నాడు అని చెప్తున్నాను. నేను ప్రవక్తగానే ప్రకటించాను. నిశ్చయంగా నిశ్చయంగా ఒకవేళ ఇంకా ఇంతవరకు సందేహాలతో ఉన్నారేమో, సంశయాలతో ఉన్నారేమో, నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరిగించే దేవుడు ఇదిగో ఈ మాటను ఆమెను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాలను పరీక్షించుకుందాం. రూతును నేరుగా బోయజు పొలం నడిపించి అక్కడ పరిగెరుకునే విధంగా కటాక్షము కలిగించి నిలకడగా అదే పని చేస్తున్నప్పుడు అదే పొలానికి యజమానురాలయ్యే విధంగా బోయజుతో జతపరిచిన దేవుడు ఇంకా సజీవుడు, సర్వోన్నతుడు. హల్లెలూయా. బెత్లెహేము జీవితం కావాలని దేవుడు కోరుకున్న పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తికి నా దేవుడు వారికి అవసరమైనవి, వారికి కావలసినవి, వారికి రావాల్సినవి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. మనమే ఒక పని చేయాలి. బెత్లెహేము జీవితం ఉందో లేదో చూసుకొని, ఒకవేళ లేకపోతే ఏదైనా తప్పులు చేసినా, ఇంకా చేయాల్సిన ఆత్మీయ జీవితంలో నడవాల్సిన జీవితాన్ని నడవకపోయినా వాటిని సరి చేసుకొని ప్రభువా తప్పు అయితే క్షమించమని అడిగి, ఒకవేళ సరి చేసుకున్నట్లయితే నిలకడగా అదే భక్తి జీవితాన్ని చేస్తూ ఉంటే నిశ్చయంగా ఆ దేవుడు రూతును గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఊహించని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇలాంటి ప్రవచనంతో కూడిన వాక్యం నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు గద్దించుకుంటూనే మాట్లాడుతుండే. అయితే నేను ఈరోజు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా రూట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా పొలానికి తీసుకుని వెళ్ళి ఆ పొలంలో వారి కటాక్షం పొందుకొని అక్కడ పని పొందుకొని ఆ పనిలో నిలకడగా ఉండి ఆ నిలకడత్వంలోనే ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడిన స్థితి మనం చూసాం. కాబట్టి ఆ విధంగానే నిశ్చయంగా మనం ఒక స్థిరమైన భక్తి జీవితాన్ని స్థిరంగా కదల్చబడక ఇటు అటు అని కాకుండా ఒక స్థిరమైన తీర్మానంలో నిలిచి దేవుడు కోరుకున్న భక్తి జీవితాన్ని చేసి బిడ్డలమైతే మనం ఎక్కడున్నా నా దేవుడు మనం ఊహించిన విధంగా మనకు కావలసిన వాటిని తీసుకొని మన సొంతం చేసే విధంగా ఆ దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నిశ్చయంగా మీకు అలాంటి గొప్ప కార్యం నా దేవుడు జరిగించున్నాడు గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వచ్చిన మనము మన జీవితాన్ని పరీక్షించుకుందాం.